మంగళవారం సిపిఎం పోరుబాటలో భాగంగా భువనగిరి మండలం రామకృష్ణాపురం పెంచికల్ పహాడ్ గ్రామాలలో ఎండిపోయిన పంట పొలాలను రైతులతో కలిసి సిపిఎం నాయకత్వం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడారు. మంగళవారం సిపిఎం పోరుబాటలో భాగంగా భువనగిరి మండలం రామకృష్ణాపురం పెంచికల్ పహాడ్ గ్రామాల్లో ఎండిపోయిన పంట పొలాలను రైతులతో కలిసి సిపిఎం నాయకత్వం పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ పాల్గొని మాట్లాడుతూ ఒక రామకృష్ణాపురం గ్రామంలోనే 40 మందికి పైగా రైతులది 200 ఎకరాలకు పైగా వరి పంట నీరు లేక ఎండిపోయిందని ఆవేదన వెలిబుచ్చారు. వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి నోటికాడికి వచ్చే దశలో వరి ఎండిపోతుంటే రైతులు ఎండిపోయిన పొలాలను చూసి తల్లడిల్లుతున్నారని అన్నారు. ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా గత 30 రోజులుగా రైతులు పంట పొలాలు ఎండిపోయి ఆవేదన పడుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులకు, జిల్లా అధికారులకు రైతుల గోస, వారి బాధ కనీసం కనిపించడం లేదా అని నరసింహ అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా భేషజాలకు పోకుండా ఎండిన పంట పొలాలను పరిశీలన చేసి ఎకరానికి 30,000 రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. ఇప్పటికైనా భువనగిరి పట్టణ పరిధిలోని గచ్చుబాయి చెరువు నుండి సాయిరెడ్డి కుంట, సంగరోని చెరువు నింపితే ఉన్న కాస్త పంట పొలాల కన్నా కాపాడుకోవచ్చని అన్నారు. ఆ చెరువులు నింపితే పశువులకు, మేకలకు, గేదెలకు, గొర్రెలకు తాగడానికి నీళ్లు కూడా అందించవచ్చని, ప్రభుత్వం ఎప్పటికైనా నీళ్లు అందించడానికి తగు చర్యలు తీసుకోవాలని నరసింహ కోరారు. రైతాంగాన్ని ఆదుకోవాలని, ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 29న భువనగిరి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న మహాధర్నాలో రైతులు, కూలీలు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దయాల నరసింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కమిటీ సభ్యులు సిలివేరు ఎల్లయ్య, రైతులు పన్నాల రామ్మోహన్ రెడ్డి, మల్లారెడ్డి, బాలరెడ్డి, మహేందర్ రెడ్డి, దాన్ రెడ్డి, కొంతం నరేష్ రెడ్డి, వారాల సంతోషారెడ్డి, సిలివేరు మైసయ్య, చిన్నం సత్తయ్య, సిలివేరు పోషయ్య, గడ్డం కొండలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ పిలుపులో భాగంగా భువనగిరి పెంచుకలపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో ఎండిన రైతు పంట పొలాలను పరిశీలించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా రామకృష్ణాపురం గ్రామంలో దాదాపు 200 ఎకరాల రైతులు నాటుపెట్టిన పొలాలు ఎండిపోయిన పరిస్థితి ఉన్నది. అందుకనే ప్రభుత్వం ఇప్పటికైనా ఎండిపోయిన పొలాలను వెంటనే అధికారులు పర్యటన చేసి ఒక అంచనాకు వచ్చి ఎకరానికి ఎండిపోయిన వరి పంటకు 30,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అనేక మంది రైతులు ఇప్పటిదాకా రైతు మాట్లాడినట్టు ఆ రోజు నాటు పెడతప్పుడేమో నీళ్లు బాగున్నాయి, బోర్లల్లో బావులల్లో నీళ్లు పుష్కలంగా ఉండే, నీళ్లున్నాయనే ఉద్దేశంతో నాటు పెట్టిర్రు. నాటు పెట్టిన తర్వాత పొట్ట దశకు వచ్చిన తర్వాత బోర్లల్లో, బావులల్లో నీళ్లు మొత్తం కూడా తగ్గిపోయి, బోర్లు పోయాక బావులు ఎండిపోయి నీళ్లు లేక ఇవాళ ఎకరాల కొద్దిగా మొత్తం వరి పంట ఎండిపోతున్న పరిస్థితి ఉంది. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వము ఓ దిక్కు అసెంబ్లీ నడుస్తూ ఉంది. మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అయ్యో తెలంగాణ రాష్ట్రంలో రైతులు మొత్తం వరంతా ఎండిపోతుంది, ఇబ్బంది పడుతూ ఉన్నారు, మరి మేము ప్రభుత్వం తరఫున ఆదుకుంటామనే కనీస ప్రకటన కూడా ఇప్పటి వరకు చేయలేదు. జిల్లా కలెక్టర్ గారు కూడా ఇప్పటి వరకు స్పందించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా ప్రభుత్వము ఈ ఎండిపోయిన పొలాలను పరిశీలన చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ నెల 29 తారీఖు నాడు భువనగిరి మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఎండిపోయిన రైతులందరినీ సమీకరించి నిరసన కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. దీన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి, రైతాంగానికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది.